So this video is about for all the cricket lovers. So point ఏంటిదంటే సో మేజర్గా మనకు ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ T20 ఐపీఎల్ సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్ కప్స్ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ట్రోఫీస్ ఇస్తారు కదా. సో ఈ ట్రోఫీస్ ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది, అండ్ మన ఇండియన్ కరెన్సీలో ఎంత ప్రైజ్ అవుతుంది అది తయారు చేయడానికి, అండ్ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్కి అది ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎవరు తీసుకెళ్తారు, సో అన్నీ కూడా దీంట్లో బ్రేక్ ఈవెన్ చేస్తా. సో జాగ్రత్త వినండి. ఫస్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్. సో సిన్స్ 1999. సో బేసికల్గా దీని మేకర్ వచ్చేసి ఒరిజినల్గా గరాడ్ అండ్ కో లండన్ వాళ్ళు, అండ్ బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓటేవిల్ సిల్వర్ స్మిత్ యాష్వర్డ్ యూకే వాళ్ళు. సో దీని సైజ్ వచ్చేసి 60 to 65 సెంటీమీటర్స్ ఉంటుంది, అండ్ దీని వెయిట్ వచ్చేసి 11 kgs, అండ్ దీని కాస్ట్ వచ్చేసి $30,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇట్స్ అరౌండ్ 25 lakhs ఫర్ క్రాఫ్టింగ్. అండ్ గుర్తుపెట్టుకోండి, అన్ని వరల్డ్ కప్స్ కూడా ఇట్స్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ట్రోఫీ. సో మేజర్గా దిస్ ఇస్ మేడప్ ఆఫ్ సిల్వర్, కంప్లీట్లీ ఇట్ ఈస్ లైక్ సిల్వర్ బేస్డ్ విత్ రోడియం ప్లాటినం ప్లేటింగ్ ఫర్ ఎ వైట్ సిల్వర్ ఫినిష్ అండ్ డ్యూరబిలిటీ. అండ్ మేకర్స్ వచ్చేసి ఇనిషియల్గా ఇండియా. సో ఇతని పేరు వచ్చేసి అమిత్ పబువాల్, జైపూర్ నుంచి. తర్వాత ఇట్ ఈస్ లేటర్లీ లింక్ టు లండన్. నౌ ఇట్ ఈస్ థామస్ లైట్ ఫ్రమ్ లండన్, అండ్ దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 3.9 to 7.5 kgs ఉంటుంది, అండ్ 51 to 57 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ దీనికి ఎన్ని మంత్స్ పడుతుంది అంటే అరౌండ్ 3 weeks to 2 months అలా పడుతుంది ఇది తయారు చేయడానికి. అండ్ కమింగ్ టు ఐపీఎల్ ట్రోఫీ. సో మెటీరియల్ వచ్చేసి స్టెర్లింగ్ సిల్వర్ విత్ హెవీ గోల్డ్ ప్లేటింగ్. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ గోల్డ్ కాదు, ఇట్స్ ఎ గోల్డ్ ప్లేటింగ్ అంతే. అండ్ మేకర్ అండ్ ఐ మీన్ దాన్ని తయారు చేసేది వచ్చేసి ఇండియన్ అండ్ యూకే పీపుల్. అండ్ మేజర్గా దీని సైజ్ వచ్చేసి 26 inches, అంటే 66 సెంటీమీటర్స్ టాల్, అండ్ దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 6 kgs. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది తయారు చేయడానికి ఆల్మోస్ట్ 5 to 7 crores అవుతుందట. అండ్ సేమ్ ప్రాసెస్ అగైన్ అది ఎలా తయారైందో ఇది కూడా అలాగే తయారవుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇది స్టెర్లింగ్ సిల్వర్ ప్లస్ 24 carat గోల్డ్ ప్లేటింగ్, ఒరిజినల్ గోల్డ్ కాదు, అండ్ ఇట్ ఈస్ మేడ్ బై థామస్ లైట్ అగైన్ ఫ్రమ్ లండన్. అండ్ ఇది 44 సెంటీమీటర్స్ అండ్ 5 kgs, అండ్ సేమ్ ట్రెడిషనల్ ప్రాసెస్ మళ్ళీ. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కప్ ఎవరు తీసుకుపోతారు అంటే ఐసీసీ టోర్నమెంట్స్ లైక్ ఓడిఐ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఇలాంటి ఎన్ని జరిగినా కానీ ఒరిజినల్ ట్రోఫీ అనేది ఐసీసీ హెడ్ క్వార్టర్స్, అంటే ఎక్కడైతే లైక్ దుబాయ్లో ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, అక్కడే ఉంటుంది. దీని రెప్లికా మాత్రమే వాళ్ళకి ఇస్తారు, అంటే దీని డమ్మీ పీస్ మాత్రమే వాళ్ళకి ఇస్తారు, కానీ ఒరిజినల్ ట్రోఫీ మాత్రం ఐసీసీ వాళ్ళతోనే ఉంచుకుంటారు. అది కూడా దుబాయ్లో మాత్రమే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఇయర్ ఐపీఎల్కి సంబంధించి టీఆర్పీ రేటింగ్ చాలా తగ్గిపోయింది. ఎంత తగ్గిందంటే 18.8% తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ లైక్ 4.57 ఉంది అనుకో లాస్ట్ ఇయర్, అది ఇప్పుడు 3.71కి పడిపోయింది. సో యావరేజ్ ఆడియన్స్ 26% తగ్గిపోయారు. సో అడ్వర్టైజ్మెంట్ అండ్ అరౌండ్ ఆల్మోస్ట్ 31% తగ్గిపోయింది. సో రీజన్ ఏదైనా కావచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ అబౌట్ యువర్ ట్రోఫీస్.